హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చెక్ రిపబ్లిక్ కంట్రీ అయిన స్కోడా వాళ్ళ నుంచి 2024 స్కోడా సూపర్బ్ అయితే మళ్ళీ కమ్బ్యాక్ అయింది మన ఇండియాలో 4th జనరేషన్గా. సో అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి మీకోసం మాత్రమే. సో స్కోడా సూపర్బ్ వచ్చేసి మనకు డీ సెగ్మెంట్ మిడ్ సైజ్ సెడాన్గా ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ 4 డోర్ వర్షన్గా అయితే ఉంటుంది. పెట్రోల్ ఇంజన్తో వచ్చింది. సో ఈసారి లిమిటెడ్ యూనిట్స్తో లాంచ్ అనేది చేశారు. కేవలం 100 యూనిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి అయినది మన ఛానల్ నుంచి రివ్యూ తీసుకొచ్చాను మీకోసం. సో ఈసారి కంప్లీట్ బిల్డ్ ఆన్ యూనిట్ రూట్ ద్వారా తీసుకొచ్చారు మన ఇండియాకి. ఇంతకుముందు అయితే మన ఇండియాలోనే అసెంబ్లింగ్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే డిస్కంటిన్యూ అనేది చేశారు. ఇంకో సర్ప్రైజ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే న్యూ ఆక్టివియా కూడా మన ఇండియాలోకి కంబ్యాక్ అనేది రాబోతుంది. బట్ అది 2024 మిడ్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ తీసుకొస్తాను. ఇప్పుడే ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ కోసం. అండ్ ఇప్పటి వరకు మన ఇండియాలో సూపర్ పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 25,000 25,000 మంది కస్టమర్స్ అనేవి ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఈసారి కేవలం 100 యూనిట్స్ ఒక టీజర్ మాత్రమే రిలీజ్ చేసేసి కూడా వాళ్ళు. సో ఇది ఫస్ట్ లాంచ్ అనేది సూపర్ వచ్చేసి మనకు 2001 నుంచి 2008 వరకు ఉండే ఫస్ట్ జనరేషన్ VW B5 PL45 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయింది. సెకండ్ జనరేషన్ వచ్చేసి B6 A6 PQ45 ప్లాట్ఫామ్ నుంచి మనకు 2008 నుంచి 15 వరకు కూడా రన్నింగ్ అయింది. ఇప్పుడు కరెంట్ థర్డ్ జనరేషన్ వచ్చేసి మనకు MQB AOIN ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తుంది 2023 మోడల్. అండ్ ఇది 2024 ఇవోక్ మోడల్. ఇదే ప్లాట్ఫామ్ నుంచి వోక్స్ వ్యాగన్ వాళ్ళ ప్యాసెట్ B9 కూడా బిల్డ్ అనేవి అవుతున్నాయి. ఇదే ప్లాట్ఫామ్లో మనకు VW టైరాన్ కొడియాక్ టైర్ కోడ్ ఆడి Q3 ఇవన్నీ కూడా బిల్డ్ అనేవి అవుతాయి. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ సూపర్బ్ వచ్చేసి డైనమిక్ చాసిస్ కంట్రోల్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. దీని అసెంబ్లింగ్ అనేది బ్రాటిస్లావియా, చైనా, ఇండియా, కజకిస్తాన్, ఉక్రెయిన్లో కూడా బిల్డ్ అవుతున్నాయి. బట్ ఇండియాలో అయితే డిస్కంటిన్యూ అయిపోయింది కూడా సూపర్. జస్ట్ మనకు కంప్లీట్ బిల్డ్ ఆన్ యూనిట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటున్న 100 యూనిట్స్. సో దీని డిజైనర్ వచ్చేసి ఓమెర్ హలిల్ ఓర్జికా డిజైన్ చేస్తున్నారు. ఆల్సో స్కోడా సూపర్బ్ వచ్చి 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్, 1.5 లీటర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్, 2 లీటర్ డీజిల్లో కూడా ఉంటాయి. బట్ అవన్నీ ఇండియాలో అవైలబిలిటీగా లేవు. జస్ట్ మనకు 2 లీటర్ పెట్రోల్తో లాంచ్ అనేది చేశారు. ఈసారి ప్రైజింగ్ అనేది 54 లక్షలతో ఎక్స్షోరూమ్ ప్రైస్తో లాంచ్ చేశారు. కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్ వెళ్ళినా కూడా సింగిల్ ప్రైస్, సింగిల్ వేరియంట్, ఫుల్లీ లోడెడ్ టాప్ మోడల్ LNK లోరెంట్ అండ్ కెల్మెంట్ వేరియంట్తో లాంచ్ అయింది. 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూస్తున్న స్క్రీన్లో రోజ్ బ్రునాల్లో, దీంతో పాటు వాటర్ వరల్డ్ గ్రీన్ అండ్ మ్యాజిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కార్ని ఇంకా పర్చేస్ చేసే వాళ్ళు డెఫినెట్లీ ఉంటారు. కాబట్టి మన హైదరాబాద్ నుంచి అయితే అండ్ తెలంగాణ నుంచి అయితే స్క్రీన్ ప్లస్ కాంటాక్ట్ కాల్ చేసి ఇప్పుడే బుక్ చేసుకొని 100 యూనిట్స్ ఉన్నాయి. లక్కీలీ మీరు అందులో ఉన్నారో లేదా చెక్ చేసుకోండి. సో స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ మన ఛానల్ నుంచి సూన్ డెలివరీస్ ఎప్పుడు కూడా ఉంటాయి. సో బుకింగ్ చేసుకోవడానికి స్క్రీన్ ప్లస్ కాంటాక్ట్ ఆర్ఎల్స్ మనకి వెబ్సైట్ ఆఫీషియల్స్ కూడా వెబ్సైట్ వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నియర్ బై డీలర్షిప్ వెళ్ళి కూడా బుక్ అనేది చేయొచ్చు. ఈ కార్కి ప్రజెంట్ టక్ ఆఫర్ ఉన్న మార్కెట్లో ఒకే ఒక కార్ కాంపిటీషన్ ఏంటంటే టొయోటా క్యామ్రీ. బట్ అది స్ట్రాంగ్ హైబ్రిడ్స్ కూడా సూపర్ వచ్చేసి జస్ట్ పెట్రోల్ ఇంజన్. బట్ ఫ్యూచర్స్ ఆర్ ప్లెంటీ. 2 కార్లో కూడా ఒకసారి మీకు కావాలి కంపారిజన్ అంటే కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ తీసుకొచ్చిన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. కార్ గురించి చూసినా కదా మరి 100 యూనిట్స్లో కూడా ఒకే ఒక్క కార్ మిగిలిన్న మన హైదరాబాద్ నుంచి డీలర్షిప్ ఇది కూడా డెలివరీ అయ్యే ముందు కూడా నేను వీడియో తీసుకొని మీకోసం తీస్తున్నాను. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ ఫస్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లో టాప్ రికమెండేషన్ ఛానల్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టేసుకొని కంటిన్యూ అయితే చూడండి. ఇంకా వన్స్ మనం వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత 2024 మోడల్ ఆఫ్ స్కోడా సూపర్ ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ ఫ్రంట్ ఫ్యాసియా ఫస్ట్ లుక్ ఫ్రెష్ అపిరెన్స్ ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మీకు స్కోడా బ్యాచింగ్ ఆన్ ద హుడ్ పైన అయితే చూడొచ్చు. సేమ్ పొజిషనింగ్ అలా మెయింటైన్ చేశారు. సిగ్నేచర్ స్కోడా రేడియేటర్ గ్రిల్ విత్ క్రోమ్ సరౌండింగ్స్ ఫ్రంట్లో అనేది చూడొచ్చు. హారిజాంటల్ స్లేట్స్తో ఏ డ్యామ్ ఇంటేక్స్ ఆఫ్ రేడియేటర్ గ్రిల్గా చూడొచ్చు. అలాగే ఫ్రంట్ ప్యానల్ క్లోజ్డ్ దగ్గర మీకు స్లైట్లీగా అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ వ్యూ కెమెరా అనేది చూడొచ్చు. 360 డిగ్రీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సూపర్ నేమ్ ప్లేట్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ యాజ్ కంటిన్యూస్ సేమ్ డిజైన్ ఆఫ్ LED హెడ్ ల్యాంప్స్ హౌసింగ్ అనేది చూడొచ్చు. విత్ ఆల్ LEDs సెటప్ విత్ ప్రొజెక్టెడ్ LEDs, హై బీమ్ అసిస్ట్, L షేప్ ఆఫ్ డే టైమ్ రన్నింగ్ లైట్ విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్, స్కోడా క్రిస్టల్ లైట్స్ ట్రీట్మెంట్ బ్యాచింగ్ అనేది ఇస్తున్నారు. ఫాగ్ ల్యాంప్ విత్ కార్నరింగ్ ఫంక్షన్, హెడ్ లైట్ వాషర్ ఇస్తున్నారు. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి మనకు ఆల్ LEDsతో పాటు కార్నరింగ్ ఫంక్షన్తో పాటు ఉన్నాయి.
అలాగే ట్యూనింగ్ హుక్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, హనీ కాంబో ట్రీట్మెంట్ బిలో ద లోవర్ సైడ్, ఏరోడైనమిక్ డిజైన్, స్కిడ్ ప్లేట్స్, బాడీ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, క్లాసీ ట్రీట్మెంట్గా ఉన్నాయి. బోనెట్ కూడా చూస్తే మీకు స్లోపీగా అండ్ డీప్ కట్స్ అండ్ క్రూజెస్ కూడా టిపికల్ డిజైన్గా ఉన్నాయి. బోనెట్ హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఫ్రంట్ వైపర్స్ ఆఫర్ చేస్తున్నారు చూడొచ్చు మీరు. ఫ్రంట్ విండ్షీల్డ్ పైన ఒక కెమెరా ఇస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ అసిస్ట్ ఇలాంటివన్నీ కూడా వర్క్ అవుతున్నాయి మనకి ఇప్పుడు 2024 మోడల్ నుంచి అప్డేట్లో. కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే ఫ్రెష్లీ డిజైన్ 18 ఇంచెస్ డ్యూయల్ టర్న్ అలాయ్ వీల్స్ అనే మనం 2024 మోడల్ నుంచి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. చాలా బాగున్నాయి, హై గ్లాసీ ఫినిష్ విత్ గన్ మెటల్ గ్రే అండ్ మెషిన్ కట్స్ కూడా లోగోతో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. కాంటినెంటల్ టైర్స్ మనకు స్టాండర్డ్లీ అయితే వస్తున్నాయి విత్ ఎకో కాంటాక్ట్ 6 టైర్స్ అనే ప్రొవైడ్ చేస్తున్నారు. 235/45 R18 ఇంచెస్ గ్లోబలీ వీల్ టైర్ సైజ్. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ డెఫినెట్లీ అయితే ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ సస్పెన్షన్ విత్ లోవర్ ట్రాన్స్ఫర్ లింక్స్ అండ్ టార్షన్ స్టెబిలైజేషన్ బార్స్ యూజ్ చేశారు. సస్పెన్షన్లో మీకు రెడ్ లైట్ ట్రీట్మెంట్ అనేది కూడా వచ్చి నైట్ టైం చాలా బాగుంటుంది. అండ్ కట్స్ అండ్ క్రూజెస్ ఆన్ ద ఫ్రంట్ ఫెండర్, లారెన్ అండ్ హెల్మెట్ సిగ్నేచర్ బ్రాండింగ్ ఆన్ ద ఫెండర్స్ బోత్ ద సైడ్స్ ఇస్తున్నారు. హ్యావ్ సేమ్ బాడీ కలర్, ఏ పిల్లర్స్ అండ్ రూఫ్ టాప్. అన్ఫార్చునేట్లీ సన్ రూఫ్ మిస్ అయింది వెరీ ఆక్వర్డ్లీ. బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఇస్తున్నారు. స్టైలిష్ డిజైన్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఎల్ఈడి బ్లింకర్, 360 కెమెరాస్ కూడా, నైట్ టైమ్ లోగో ఇల్యూమినేషన్, పెడల్ ల్యాంప్స్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, టిల్టెడ్ గ్లాసెస్ అండ్ స్వీట్ టచ్ క్రోమ్ స్ట్రిప్స్ అనేవి చూడొచ్చు. 4.86 మీటర్ లెంత్, 1.5 మీటర్ హైట్, 1.86 మీటర్ బ్రెత్, 2.83 మీటర్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్, 151 జస్ట్ అడిక్వేట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 1565 కార్బ్ వెయిట్ అనేది ఉంటుంది ఈ కార్కి సంబంధించి. అండ్ అలాయ్ వీల్స్ డిజైన్ చూడండి ఎలా ఉన్నాయి, ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి. రేర్ కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది, ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉంటాయి. మీకు ఇలా అలాయ్ వీల్ గురించి ఏమనుకుంటారో కామెంట్ చేయండి ఇప్పుడే. రేర్ సస్పెన్షన్ మల్టీ ఎలిమెంట్ యాక్సిల్ విత్ లాంగిట్యూషనల్ ట్రాన్స్ఫర్ లింక్స్ విత్ టార్షన్ స్టెబిలైజేషన్ బార్స్ అనేవి యూజ్ చేశారు. యాక్సిల్ సస్పెన్షన్ ఇస్తున్నారు. రేర్ వచ్చేసి రియల్లీ కూల్. సస్పెన్షన్ లైట్స్ ఉన్నాయి రెడ్ ట్రీట్మెంట్లో, చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 66 లీటర్స్ ఓన్లీ పెట్రోల్లో వస్తుంది, డీజిల్ లేదు యాడ్ బ్లూకి. సో ఇక్కడంతా టైర్ బజీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫ్లెక్సిబుల్ బ్లెండ్తో వస్తుంది ఎథనాల్తో. అండ్ బాడీ కలర్, డోర్ హ్యాండిల్స్, టచ్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్, స్టైలిష్ ఫ్యాన్సీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ కార్కి. హై గ్లాసీ ఫినిష్, బీ పిల్లర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లారెన్ కెల్మెంట్ బ్రాండింగ్తో సిగ్నేచర్. కట్స్ అండ్ క్రూజెస్ ఆన్ ద డోర్ ప్యానల్ సైడ్స్ అండ్ మోల్డింగ్స్ విత్ క్లాడింగ్ బాడీ కలర్ విత్ క్రోమ్ స్ట్రిప్స్తో ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ప్రొఫైల్ నుంచి ఎంత అట్రాక్టివ్ అండ్ స్టైలిష్ ఎలిమెంట్ డిజైన్స్ ఉన్నప్పుడు రేర్ ప్రొఫైల్ ఒడ్లు తెరసుకోవడం వల్ల డెఫినెట్లీ అంతే అట్రాక్టివ్గా అంతే స్టైలిష్గా ఉంటుంది ఈ మిడ్ సైజ్ సెడాన్ వచ్చేసి. ఫస్ట్ ఆన్ ద సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ పైన స్కోడా బోల్డ్ లెటరింగ్ బ్రాండింగ్ అనేది చూడొచ్చు. 3D క్రోమ్ ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్రోమ్ స్ట్రిప్ అక్రాస్ ద కంటిన్యూ టెయిల్ గేట్లో చూడొచ్చు మనకు. యాజ్ కంటిన్యూ మనకు క్రిస్టల్ ఎలిమెంట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. స్ప్లిట్ ట్రీట్మెంట్ ఆల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ డెఫినెట్లీ ఉంటాయి మనకు విత్ స్టాప్ ల్యాంప్. అండ్ డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్ అనేది డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ పాయింట్లో ఇవ్వాల్సింది. ఆల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ రేర్ ఫాగ్ లైట్స్, రిఫ్లెక్టర్స్, పార్కింగ్ సెన్సర్స్, బాడీ కలర్ బంపర్, ఫేక్ ఎగ్జాస్ట్ స్ట్రిప్స్ అండ్ రియర్ కెమెరా వచ్చేసి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. పాపప్ అయితే బాగుంటుండే. సూపర్ బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లిప్ స్పాయిలర్ డిజైన్లోనే ఇంటిగ్రేట్ చేశారు మనకు, చాలా బాగుంది. విండ్షీల్డ్ అనేది ఆటో ఓపెన్ అవుతుంది. అండ్ డిఫాగర్, ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, షాక్ ఫిన్ అండ్ బ్లాక్ ఫినిష్ కాంట్రాస్టింగ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి మిగతా విషయాలు మాట్లాడదాం. అనేది మనం కీస్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ కనుక చేసినట్టయితే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ కాబట్టి సింగిల్ స్విచ్, ఒకటి మ్యాగ్నెటిక్ ఓపెనింగ్ కీస్ ద్వారా అండ్ ఇంటీరియర్ నుంచి ఛాన్స్ 3 వేగా. సో స్టైల్ చూస్తే మనకు సూపర్ ఎప్పుడు కూడా కూపే డిజైన్గా ఓపెన్ అనేది అవుతుంది. బూట్ చూస్తాను విత్ గ్లాస్తో పాటు రేర్ విండ్షీల్డ్తో పాటు ఓపెన్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ డిజైన్, బిగ్ ఫ్యాన్. అండ్ 625 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అంటే ఒక BMW మెర్సిడీస్లో వచ్చేంత బూట్ స్పేస్ డెఫినెట్లీ. 4 బిగ్ సైజ్ సూట్ కేసెస్, 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి ఈ బూట్లో, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ బూట్లో కనుక ఫీచర్స్ చూస్తే ప్రాక్టికల్లీ సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 12 volts పవర్ సాకెట్ ఉంది. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్, ల్యాంప్స్, హుక్స్, ప్లెంటీ ఆఫ్ హుక్స్, టైఅప్ హుక్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో రెక్టానబుల్ ఇంటిగ్రేటెడ్ హుక్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు మనకు. ఇక్కడ చూస్తే మనకు కొంచెం స్టోరేజ్ స్పేస్ వచ్చేసి ఫ్యూజ్ బాక్స్కి ఇస్తున్నారు. రైట్ సైడ్లో మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా సేమ్ ఇస్తున్నారు, వెరీ ప్రాక్టికల్. అండ్ జాక్, టూల్ కిట్ ఎంత కూడా మ్యాట్స్ చూడొచ్చు. సో దీని కింద అన్ఫార్చునేట్లీ స్టీల్ వీల్ విత్ 205/55 16 ఇంచెస్ స్పేర్ వీల్ ఇస్తున్నారు విత్ జాక్తో నీట్లీ ప్లేస్ చేశారు. 60/40 స్ప్లిట్ సీట్స్, బూట్ యాక్సిస్ సీట్ ద్వారా కూడా చేయొచ్చు. ఫోల్డబుల్ డబుల్ వే ఫోల్డబుల్ ఆఫ్ పార్సల్ ట్రే, ఎందుకంటే బూట్ అనేది అంత పెద్దగా అయితే ఉంది, నీట్లీ ఇన్స్టాల్తో చేశారు మనకు సౌండ్ ప్రూఫ్గా. సో సింగిల్ బటన్ ద్వారా మనకు బూట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్, సాఫ్ట్
క్లోజ్తో వస్తుంది సాఫ్ట్ టచ్గా. ఇది ఎక్స్టీరియర్ నుంచి డిజైన్స్ అండ్ ఫీచర్స్. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్లోకి క్విక్లీగా స్టెప్ ఇన్ అయితే అయిపోదాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ విత్ టచ్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద 4 డోర్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఒక వర్చువల్ కాక్పిట్ క్యాబిన్ ఫీల్ డెఫినెట్లీ వస్తుంది. విత్ డార్క్ బ్రౌన్ ట్యాన్ లెదర్ అపాలిస్ట్రీ విత్ బ్లాక్ అండ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్తో క్లాసీ ఫీల్ అనేది డెఫినెట్లీ తీసుకొస్తుంది. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ అవుతాయి ఇంకాను, బట్ టచ్ అవుతుంది ఆపాను. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ అండ్ ఆల్సో మీకు మాన్యువల్లీ రెక్టానబుల్ కర్టన్స్, రేర్ ప్రైవసీ కర్టన్స్ ఆఫర్ చేసిన సన్ బ్లైండ్స్ అనొచ్చు. బట్ ఆటోమేటిక్ ఇచ్చుంటే బాగుంటుంది ఈ ప్రైస్ పాయింట్లో, విచ్ ఇస్ మిస్ అయింది. అండ్ ఆల్సో బ్లాక్ అండ్ బ్రాన్స్ ఫినిష్ ఆఫ్ డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్స్ ట్రీట్మెంట్ ప్రీమియం లెదర్ ఫినిష్తో ఆఫర్ చేస్తున్నారు. విత్ హై గ్లాసీ ఫినిష్ ప్యానల్ టచ్ ట్రీట్మెంట్స్, ambient లైటింగ్, క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ట్విట్టర్స్, స్పీకర్స్, హోల్డర్ బ్లాక్ ఫినిష్, బ్రాన్స్ ఫినిష్, డ్యూయల్ టోన్గా చాలా బాగున్నాయి. ఇక్కడంతా హార్డర్, ఇక్కడ సాఫ్ట్వేర్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి. పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ ప్లెంటీ ఇనఫ్, డోర్ ఓపెనింగ్ లైట్స్, స్పీకర్స్, సూపర్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్, ఫ్లైట్ లాంటి కంఫర్ట్ అనేది డెఫినెట్లీ ఫీల్ అవుతాము. ఒకసారి చూపిస్తాను రండి ఒకసారి. కంఫర్ట్లో ఫస్ట్లీ బెస్ట్ అండర్ ద సపోర్ట్ అనేది డెఫినెట్లీ సూపర్లో ఎప్పుడు కూడా ఉంటుంది. చూడొచ్చు ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ ఆన్ ద 3 మీటర్ ఆఫ్ వీల్ బేస్లో మనకి చూడొచ్చు. ఒక ఫ్లైట్లో కూర్చున్నట్టు ఫీల్ వస్తుంది. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్, స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమమే ఇంత అయితే ఉంది చూడొచ్చు నీ రూమ్. అండ్ హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఇనఫ్, నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది. విత్ బ్లాక్ ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్స్ అండ్ బ్లాక్ రూఫ్ లైనింగ్ రూఫ్ టాప్లో చూడొచ్చు. విత్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. ఒక ఫీచర్ మిస్ అయింది, కామెంట్ చేయండి ఏంటో. అండ్ 3 కూడా మీకు హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ మాన్యువల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఫ్యాన్సీ ఎలిమెంట్స్. అండ్ ఇక్కడ నుంచి కూడా బోట్ యాక్సెస్ అనేది చేయొచ్చు. యాక్చువల్గా ఇలా బోట్ యాక్సెస్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే పిల్లల యొక్క టాయ్స్ ఏదైతే బోట్లో ఉంటాయో అది ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఆర్ కొంచెం లగేజ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేవి ఇక్కడ నుంచి ఈజీగా తీసుకోవడానికి ఇలా యాక్సెస్ ఇస్తారు. సో పెట్టేసిన తర్వాత సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంటుంది. విత్ డెఫినెట్లీ ట్విన్ కప్ హోల్డర్స్తో పాటు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేసెస్, కీ హోల్డర్, కార్డ్ హోల్డర్స్ అయితే డెఫినెట్లీ పెన్ హోల్డర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్లీ కూల్. అండ్ పెట్టేసిన తర్వాత రియల్లీ సాఫ్ట్ మెటీరియల్స్ అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్, సెంటర్ ప్యాసింజర్ బ్లాక్ సీట్ బెల్ట్స్, జెన్యూన్ లెదర్ అపాలిస్ట్రీ, 3 ఐసోఫిక్ చేల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, కానీ హంప్ చాలా ఎక్కువగా రావడం వల్ల సెంటర్ ప్యాసింజర్ అటోకాలు ఇటోకాలు వేస్తే కానీ కంఫర్ట్ అనేది అనిపించదు. సో రేర్ ఏసీ వెంట్స్ కంఫర్ట్లో, టెంపరేచర్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లే, ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్తో పాటు 12 వాట్స్ పవర్ సాకెట్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు రేర్ కంఫర్ట్ కీ ఫీచర్స్లో. అండ్ 2024 డాష్ కాక్పిట్ డిజైన్ ఇలా ఉంటుంది. సూపర్, ది రియలీ సూపర్. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, సూట్ హుక్స్, ఎయిర్ బ్యాగ్స్. టోటల్ ఈ కార్లో 9 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఒక లగ్జరీ సెడాన్ కార్లో వచ్చాయి ఎయిర్ బ్యాగ్స్. డెఫినెట్లీ లగ్జరీ కార్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఉంటుంది స్కోడా యొక్క సేఫ్టీలో కనుక చూస్తే. బట్ సన్ రూఫ్ మిస్ అవ్వడం అనేది రియల్లీ బ్యాడ్ అని చెప్పాలి, రియల్లీ ఆక్వర్డ్ ఈ ప్రైస్ పాయింట్లో చెప్పాలి. ఇంకా రండి ఒకసారి మనం ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. ప్రాక్సిమిటీ టచ్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద 4 డోర్స్కి అయితే ఉన్నాయి. ఫ్రంట్ ఫస్ట్ లుక్ ఆఫ్ ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా ఎక్స్ట్రానరీ వర్చువల్ కాక్పిట్ డాష్ డిజైన్ అనేది డెఫినెట్లీ క్యాబిన్ ఫీల్ డార్క్ బ్రౌన్, ట్యాన్ బ్రౌన్ విత్ బ్లాక్ ఇంటీరియర్స్. సో ఫ్రంట్ సీట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్గా అయితే ఉంటాయి. డోర్స్ ఆర్ సేమ్ డిజైన్, సేమ్ ఓపెనింగ్. కాకపోతే ఫ్రంట్లో మీకు క్యాంటన్ బ్రాండింగ్ స్పీకర్స్తో ప్రొవైడ్ చేసిన 12 స్పీకర్స్ బ్రాండెడ్లీ ఇస్తున్నారు. సూపర్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్. ప్యాసింజర్ సీట్ కూడా మీకు 12-వే మల్టీ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్, పవర్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ మెమరీ ఫంక్షన్, వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి. వెంటిలేటెడ్ ఉన్నాయి ఫ్రంట్ రెండు కూడా. మెమరీ అండ్ మసాజ్ ఫంక్షన్ ప్యాసింజర్స్కి మిస్ అయింది. సీట్స్ ఆర్ కంఫర్టబుల్. లారెన్ క్లెమెంట్ బ్రాండింగ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఆన్ ద సీట్ కవర్స్ చూడొచ్చు. ట్యాన్ లెదర్ అపాలిస్ట్రీ, ఫాక్స్ లెదర్ అపాలిస్ట్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ కంఫర్టబుల్. బెస్ట్ అండర్ ద సపోర్ట్. ఫ్రంట్ ప్యాసింజర్ కూడా కంప్లీట్లీ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ లంబర్ సపోర్ట్ ఆఫర్ అనేది చేస్తున్నారు, విచ్ ఈస్ రియల్లీ కూల్. బిగ్ థమ్స్ అప్. అండ్ డాష్ డిజైన్ వచ్చేసి మీకు ఇలాగ అనిపిస్తుంది. ఆల్ బ్లాక్ డాష్ డిజైన్ విత్ డీసెంట్ మెటీరియల్స్, ఎయిర్ బ్యాగ్, ఏసీ వెంట్స్ అండ్ లారెన్ బ్రాండింగ్ సిగ్నేచర్ ఎయిర్ బ్యాగ్స్. అండ్ ఆల్సో మీకు ambient లైటింగ్. గ్లోబాక్స్ వచ్చే వరకు డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి విత్ కూలింగ్ ఫంక్షన్తో ఉంటుంది. అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ మాన్యువల్ కీ ద్వారా వేసుకోవచ్చు. సిడీ ప్లేయర్ ఇంతకుముందు ఉంటుంది కదా, తీసి డమ్మీ పెట్టేశారు. నాకు తెలిసి ఓల్డ్ కార్ని జస్ట్ రీలాంచ్ చేశారు, లేటెస్ట్ డమ్మీస్ అన్ని పెట్టేసి. మరి సేఫ్టీ ఫీచర్స్లో ఏ మాత్రం తగ్గట్లేదు. 9 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ఏబిఎస్ ఉంది, హిల్ బ్రేక్ అసిస్ట్ ఇస్తున్నారు, హిల్ ఓల్డ్ కంట్రోల్ ఉంది, యాక్టివ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇస్తారు, ఆటో హోల్డ్ ఉంది, 360 కెమెరా, పార్క్ అసిస్ట్ ఉంది, యూరో ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ అనేది గెలుచుకుంది స్కోడా
spontaneous safety, forward collision warning, auto emergency braking, seat belt warning, child lock, anchor point child seats ఉన్నాయి, ఓవర్ స్పీడ్ వార్నింగ్స్ ఇస్తున్నారు, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, యాంటీ థీఫ్ ఇంజన్ ఇంబాయిజలైజర్తో పాటు సెంట్రల్ లాకింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే స్కోడా వాళ్ళు చెప్తుంది డైనమిక్ చాసిస్ కంట్రోల్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్న 2024 స్కోడా సూపర్బ్లో యూరో ఎన్క్యాబ్ నుంచి కూడా 5 స్టార్ అనేది గెలుచుకుంది. డెఫినెట్లీ గ్లోబల్ ఎన్క్యాబ్ వచ్చిన డెఫినెట్లీ 5 స్టార్ అయితే ఈజీగా వచ్చేసి స్కోడా కార్స్ అన్ని కూడాను ఇలాంటి హై అండ్ లగ్జరీలో. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ నుంచి డాష్ డిజైన్ ఇలాగ ఉంటుంది. నా డ్రైవర్ సైడ్ డోర్స్ కూడా సేమ్ డిజైన్స్, డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్, హై గ్లాసీ పియానో బ్లాక్ ఫినిష్, క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఆల్ ఫర్ పవర్ విండో కంట్రోల్ స్విచెస్, లాక్ ఇన్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ఫర్ పవర్ విండోస్ ఆటో ఫంక్షన్, క్యాంటన్ 12 స్పీకర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, డోర్ ఓపెనింగ్ రిఫ్లెక్టర్ లైట్స్, స్కఫ్ ప్లేట్స్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్తో పాటు పవర్ అండ్ వెంటిలేటర్ సీట్స్, మసాజ్ ఫంక్షన్ డ్రైవర్ వాళ్ళకి ఒక్కరికి ఆఫర్ చేస్తున్నారు విచ్ ఇస్ కూల్. అండ్ హెడ్ లైట్స్ కంట్రోల్స్ అన్ని రైట్ సైడ్లో ఉంటాయి. స్కోడా కార్స్కి డెఫినెట్ మనకు తెలిసింది ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, స్విచ్ ఫ్యూజ్ బాక్స్, 2 పెడల్స్, ఓన్లీ ఆటోమేటిక్ 7 స్పీడ్ డిఎస్జీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, సేమ్ టిపికల్ డిజైన్స్ కూడా వాళ్ళ అన్ని కార్స్లో ఉంటుంది కానీ విత్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్కి రైట్ సైడ్లో మౌంట్ చేశారు. సో ఫ్రంట్ చూద్దాం ఒకసారి మనము టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ ఇలా ఉంటుంది. లారెంక్ ఎలిమెంట్ సిగ్నేచర్ డిజైన్తో మనకు వెల్కమింగ్తో అనే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపిస్తుంది. ఫుల్లీ డిజిటల్ కాక్పిట్ స్టైల్ ఆఫ్ క్లస్టర్ ఇస్తున్నారు. సో వన్స్ ఒకసారి వెహికల్ ఆన్ చేసేద్దాము. సో ఆన్ చేయగానే చూడొచ్చు మీరు వెల్కమింగ్ ఫంక్షన్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో క్లస్టర్ అనేది ఆన్ అయింది. నా కమింగ్ టు ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అనేది ఇందులో మనకు 9-inch కొలంబస్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, సేమ్ యాజ్ కోడాక్. ఇంతకుముందు సూపర్బ్లో కూడా సేమ్ స్క్రీన్ చూసాం, సేమ్ ఇంటర్ఫేస్. సో ఇందులో మనకు విత్ మొబైల్ కనెక్టివిటీ, వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే చేశారు. క్యాంటన్ ఈక్వలైజర్, 4 మోడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, రాక్, స్పీచ్ అండ్ క్లాసిక్ థీమ్స్ అనేవి మనకు సౌండ్ సిస్టమ్ సెట్టింగ్స్. అలాగే మనము ఒకసారి సెట్టింగ్స్లో కనుక వెళ్ళినట్టయితే సో ఒకసారి మనం బ్యాక్ వచ్చేసి హోమ్లో అయితే అన్ని వేజెస్ ఎంటీగా ఉన్నాయి. ప్రజెంట్ ఎలాంటి సెటప్ అనేది చేయలేరు. కంప్లీట్ న్యూ కార్ ఇది. సో సింగిల్ కార్ ఇది మనకు హైదరాబాద్లో ఫస్ట్ కార్ అని చెప్పాలి. సో మెన్యూలో వెళ్ళినట్టయితే మనకు రేడియో, టెలిఫోన్, వెహికల్స్, సౌండ్ ఇవన్నీ ఉన్నాయి, మీడియా. సో వెహికల్ సెట్టింగ్స్లో వెళ్తే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు మీరు ఇక్కడ. అలాగే సెట్టింగ్స్లో వెళ్తే మనకు ఈసీయూ, టైర్స్, లైట్స్, పార్కింగ్ అండ్ మనోవరింగ్, బ్యాక్గ్రౌండ్ లైట్, మిరర్స్, వైపర్స్ అన్ని సెట్టింగ్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. క్లస్టర్, టైమ్ అండ్ డేట్, యూనిట్స్, సర్వీస్ రిమైండర్స్, ఇంటర్వెల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఒకసారి మనం బ్యాక్ మెన్యూలో వెళ్తే మళ్ళీ మనకు స్మార్ట్ లింక్ కూడా ఉంటుంది, మొబైల్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్ట్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సెట్టింగ్ కూడా ఇందులో ఉంది. అలాగే మనకు ఓనర్స్ మాన్యువల్, సెట్టింగ్స్ అండ్ ఇమేజెస్. సెట్టింగ్స్లో కనుక వెళ్తే జనరల్ సెట్టింగ్స్ లైక్ సిస్టమ్ సెట్టింగ్స్, వెహికల్ మేనేజ్మెంట్, రీసెట్, కన్ఫిగరేషన్, కాపీ రైట్స్, వెహికల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ కూడా కొంచెం లాగ్ అవుతుంది, బట్ లేటెస్ట్ టచ్ స్క్రీన్ అయితే కాదు. ఈ ప్రైస్ పాయింట్కి అయితే వర్త్ అయితే కాదు. ఒకసారి మీకు 360 కెమెరా టాప్ యాంగిల్ నుంచి చూడండి. ఇది కూడా అంత క్లారిటీ లేదు, అంత కన్ఫిగరేషన్ అయితే మనకు అంత క్లారిటీ అయితే లేదు, రెజల్యూషన్ అంత బాగాలేదు, సైడ్ యాంగిల్స్ కానీ ఓల్డ్గా అయితే ఉంది. ఇంకా ఇవన్నీ కూడాను కంటిన్యూగా చూస్తే మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కాక్పిట్ డిజైన్గా అయితే చూడొచ్చు విత్ స్పీడ్ విత్ టాకో. అండ్ ఫస్ట్ సెంటర్లో చూస్తే మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ డేటా, కన్సెప్షన్, ఆయిల్ టెంపరేచర్, ట్రిప్ మీటర్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ప్లెంటీ ఉంటాయి. గ్రాఫిక్స్ అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఉంటుండే. సో సూపర్ కార్ గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు, లైక్ లగ్జరీ సెగ్మెంట్ లాగానే. సో మళ్ళీ మనం చూస్తే లో ఫ్యూయల్ వార్నింగ్ అండ్ బ్యాటరీ టెంపరేచర్ చెప్తుంది. సో స్పీడో, టాకో విత్ ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ఇన్ డీటెయిల్గా మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది డ్రైవింగ్ డేటా ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా సర్చ్ అండ్ బ్రౌజ్ అనేది చేయొచ్చు. రైట్ సైడ్ ఉన్న మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ద్వారా ఇది ఫుల్ డైల్ వ్యూ అనేది చూడొచ్చు. ఇలా కూడా మీరు నడపొచ్చు కార్ని విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్. ఒకసారి వెహికల్ ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ బ్యాటరీ డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రాఫిక్స్ చూడండి. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రాఫిక్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో చూడొచ్చు, సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ డీసెంట్లీ ఇనఫ్ అయితే అనిపిస్తుంది. అలాగే ఇంకా సెంటర్ కన్సోల్లో చూస్తే మనకు 3 జోన్ మల్టీ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్. 3 జోన్ ఇస్ రియల్లీ కూల్ అని చెప్పాలి. ఫ్యూచర్ తొందరగా క్యాబిన్ చిల్ అవుతుంది, రియల్లీ కూల్. అండ్ మనకి ఎయిర్ కేర్ కూడా ఇన్బిల్డ్గానే వస్తుంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఇవన్నీ కూడా. ఆటో క్లైమేట్ కంట్రోలింగ్ టచ్లో కూడా చేసుకోవచ్చు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, 12 volts పవర్ సాకెట్, టైప్ సి యూఎస్బీ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టైలిష్ 7 speed డిఎస్జీ విత్ కూడా లోగో, గేర్ లివర్ విత్ లెదర్ నాబ్, గేర్ లివర్ ఆఫర్ చేసిన గేర్ ఇండికేషన్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ స్టాప్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని బటన్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఆటో పార్కింగ్ సెన్సార్స్ అండ్ బూట్ ఓపెనింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆటో పార్కింగ్ ఈజ్ రియల్లీ వర్త్. అండ్ ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లాక్ అండ్ అన్లాక్,
అండ్ 3 కప్ హోల్డర్స్ విత్ షటర్ ట్రీట్మెంట్లో ఆఫర్ చేస్తున్నారు, రియల్లీ కూల్. 2 సెంటర్ కన్సోల్స్లో ఇవి క్లోజ్ కనుక చేసుకుంటే సెంటర్ కన్సోల్ చాలా నీట్గా క్లాసీ లుక్స్ అనేవి తీసుకొస్తాయి 2 ద్వారా. అండ్ సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది బ్రౌన్ ఫినిష్లో, డీప్ ఇన్సైడ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది విత్ యూఎస్బీ పోర్ట్ అండ్ కూల్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది. ఏదైతే గ్లవ్ బాక్స్లో మిస్ అయిందో డ్రింక్స్ అన్ని కూల్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ నుంచే. ఇంకా 2 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్స్ కూడా లోగో. రైట్ సైడ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్తో పాటు కంట్రోల్స్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మనకి ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్ లాంటి కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ లోరెన్ అండ్ కెల్మెన్ బ్రాండింగ్ స్టీరింగ్ వీల్ పైన లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, రియల్లీ ప్రీమియం ఫీల్ డెఫినెట్లీ వస్తుంది. 2 స్పోక్గా ఉన్నాయి, లేటెస్ట్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా 7 స్పీడ్ డిఎస్జీకి ఆఫర్ చేస్తున్నారు, వెరీ స్మూత్ షిఫ్ట్స్ డ్యూయల్ క్లచ్తో. అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆఫ్ స్టీరింగ్ వీల్ ఉంది, బట్ గ్రేటే కానీ అంత గ్రేట్ కాదు, ఎందుకంటే మాన్యువల్లీ ఇస్తున్నారు ఈ ప్రైస్ పాయింట్లో. క్రూజ్ కంట్రోల్ అనేది ఇక్కడ హైడ్ చేశారు సో స్కోడా కార్స్లో. ఇక్కడ వచ్చేసి ఇండికేటర్స్, లైట్స్, ఇక్కడ వచ్చేసి వైపర్స్ కంట్రోల్ ఆపోజిట్ ఉంటాయి స్కోడా కార్స్లో, తెలిసిందే కదా. డాష్లో ఏసీ వెన్స్ టిపికల్ డిజైన్ అనేది చూడొచ్చు. సెంటర్ ఏసీ వెన్స్ హారిజాంటల్, హ్యాజల్ లైట్ స్విచ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ సింగిల్ స్విచ్ ద్వారా చేయొచ్చు. సబ్ ఊఫర్, 12 స్పీకర్స్ ఉన్నాయి, ఆటో డిపింగ్, IR వేవ్ డెఫినెట్లీ వస్తుంది. ఇవన్నీ లైట్స్ కంట్రోల్స్ మాత్రమే, రియర్ లైట్స్, ఫ్రంట్ లైట్స్, 4 బటన్స్ ఇస్తున్నారు, ఏదో మేనేజ్ చేశారు. సన్ రూఫ్ మిస్ అయింది కాబట్టి. ఇక్కడ సన్ గ్లాసెస్ హోల్డర్ ఇస్తున్నారు. ఇక్కడ ఐ ఇన్ఫర్మేషన్ బటన్స్, సెట్టింగ్స్, SOS ఎమర్జెన్సీ ఇవన్నీ లేటెస్ట్గా యాడ్ చేశారు బ్లూటూత్ స్పీకర్ మైక్స్ తోటి. ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ద్వారా ప్యాసింజర్ సైడ్ ఉంది, సేమ్ యాజ్ డ్రైవర్ సైడ్ కూడా మీకు వ్యానిటరీ మిర్రర్ ద్వారా LED లైట్ అనేది డెఫినెట్లీ వస్తుంది. బ్లాక్ రూఫ్ లైనింగ్, బ్లాక్ ఫోల్డబుల్ హోల్డర్ డ్రైవర్ సైడ్, హై టచ్ సీట్ బెల్ట్స్, 9 ఎయిర్ బ్యాగ్స్. అండ్ టికెట్ హోల్డర్ ఇవ్వకుండా ఎలా ఉంటారు స్కోడా కార్స్లో, డెఫినెట్లీ అన్ని కార్స్లో టికెట్ హోల్డర్ అనేది ఉంటుంది. సో అన్ని ఫీచర్స్ ఉన్నప్పటికీ, లగ్జరీ ఫ్యాన్సీ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నప్పటికీ, ఫ్యాన్సీ ఫీచర్స్, ఒక గిల్ట్ ఫీలింగ్ ఏంటంటే నాకు సన్ రూఫ్ ఇవ్వలేరు కదా, కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఇంత లేటెస్ట్లో 2024 మోడల్లో పానరామిక్ సన్ రూఫ్ ఇవ్వాల్సిన దగ్గర అట్లీస్ట్ స్మాల్ సైజ్ సన్ రూఫ్ కూడా ఇవ్వలేకపోవడం అనేది కొంచెం గిల్ట్ అండ్ డిసప్పాయింట్ అనిపిస్తుంది. డిసప్పాయింట్ అయ్యి ఏం చేస్తాము, 100 యూనిట్స్కి అయితే సన్ రూఫ్ అయితే లేదు. అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే రీలాంచ్ కన్నా కూడా సన్ రూఫ్ వస్తుందేమో చూడాలి. సో ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడం నాబ్ ఇక్కడ అయితే ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ డెఫినెట్లీ లగ్జరీ సెగ్మెంట్ వెళ్తున్న కొద్దీ మనకి ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ చాలా ప్రీమియంలో అవుతుంది స్కోడా కార్స్లో కూడా. సో ఇది ఓవరాల్గా ఫీచర్స్. ఇంకా ఇంజన్ గురించి మాడితే ఈసారి మనకు 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారానే సరిపెట్టారు. ఇన్లైన్ 4 సిలిండర్ TSI గ్యాసోలైన్ మోటార్ తోటి. పెట్రోల్ ఇంజన్ అంటారు, గ్యాసోలైన్ అంటే. సో లక్కీలీ మనకు హైడ్రాలిక్ స్ట్రక్స్ ఇవ్వడం వల్ల అంత ఎఫర్ట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు, చాలా హెవీగా ఉంటుంది. సో టర్బో చార్జర్ ఇది DOSC 16 వాల్వ్స్ ఇన్లైన్ 4 సిలిండర్స్కి 187 bhp పవర్ తీస్తుంది, 320 Nm ఆఫ్ టార్క్ విత్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ మనం చాలాసార్లు చూసాము. ట్విన్ క్లచ్ టెక్నాలజీతో వస్తుంది. 0-100 జస్ట్ 7.7 సెకండ్స్లో రీచ్ అయిపోతుంది ఈ కార్. ఈసారి మనకు 2024లో BS6 Phase 2 ఇంజన్, ఇది మనకు ఎథనాల్ ఫ్లెక్సిబుల్ బ్లెండ్తో ఐడిల్ స్టార్ట్ స్టాప్ వచ్చింది. మాన్యువల్ ఓవర్ రైడ్ ద్వారా స్పోర్ట్ మోడ్ కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్ ఉంది. టాప్ స్పీడ్ వింటే షాక్ అవుతారు, 250 వరకు కూడా వెళ్తుంది. నీట్లీ ప్యాక్ చేశారు, పెట్రోల్ ఇంజనే కాబట్టి. సో నీట్లీ ఇన్సులేషన్ కూడా ఉంది. హుడ్ లోపల సైడ్ చూస్తే బెటర్ ఎన్వేజ్ లెవెల్స్. హైడ్రాలిక్స్ ఇవ్వడం వల్ల మనకు చాలా అల్కాగా ఉంటుంది. బిగ్ థమ్స్ అప్. నాకైతే అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో క్లోజ్ చేసేసాము ఒకసారి. హుడ్ వచ్చేసి ప్రాపర్లీ టచ్ సౌండ్ తోటి. సో చెప్పాను కదా, ప్రాపర్ కాంపిటీషన్ అయితే టయోటా క్యామ్రీ ఒకటే ఉంది ఇప్పుడు, స్ట్రాంగ్ హైబ్రిడ్ టయోటా వాళ్ళ నుంచి. సో తొందరలో ఆక్టివా కూడా లాంచ్ అవుతుంది అంటారు, అది కూడా లాంచ్ అయితే తొందరలో ఫస్ట్ రివ్యూ తీసుకొస్తాను. ఇంకా చాలా ఫస్ట్ రివ్యూస్ అనేవి మన ఛానల్ నుంచి రెడీగా ఉన్నాయి, మిస్ అవ్వకూడదు అని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మన డౌట్స్ ఉంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు కదా, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రేర్ ప్యాసింజర్తో పాటు రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల రైడ్తో పాటు. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ద నెక్స్ట్ వీడియో గైస్.